నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో శనివారం వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ పురోహితులు పంచాంగం వెంకటరమణాచార్యులు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి 24వ పవిత్రోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను చేపడతామన్నారు. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని, ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పురోహితులు శ్రీకాంతాచార్యులు, సుదర్శనాచార్యులు, హరిప్రసాదాచార్యులు, గ్రామస్తులు కంటారెడ్డి, చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదగౌడ్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక శ్రీ కల్వకుంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం 24వ బ్రహ్మోత్సవం త్రయాణిక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడానికి మరి ఆలయం అన్ని అంగులతో ముస్తాబైంది. నిన్న సాయంకాలం నుండి ప్రారంభమైంది. పొద్దున పుణ్యావాచన, శిక్షణ పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, అంకురాలతో నిత్య హోమంతో పాటు అన్ని విధాలుగా కార్యక్రమంలో మన శ్రీ సుదర్శనాచార్య గారి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గ్రామస్తులు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలన్నీ కూడా ముందుండి మరి బ్రహ్మోత్సవాలు ముందు జరిపిస్తున్నారు. కావున మరి భక్తులందరూ కూడా ఈరోజు మరి నిత్య హోమంతో పాటు మరి రేపు ఎల్లుండి రోజు సాయంకాలం మధ్యాహ్నం 11 గంటలకు శ్రీ గుడిరాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్పంచుకొని అందరూ కూడా స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాము. మరియు అంతేకాకుండా ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినారు. కాబట్టి భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి పాత్రలు కావాలని చెప్పి మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.